మెంతికూర చేసే విధానం ఎలా చూద్దాం రండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో నువ్వులు, శనగపప్పు, పల్లీలు వేసుకొని బాగా వేపుకోవాలి. లైట్‌గా ఏపుకోవాలి. ఏపుకొని పక్కన పెట్టేసి ఇంక టమాటా రెడీ చేసుకుంటున్నాను మిక్సీ పట్టడానికి. సో, మిక్సీ పట్టేస్తున్నాను. ఆ పేస్ట్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ పల్లీలు, నువ్వులు, శనగపప్పు ఉంది కదండీ! అవి కూడా ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మెంతికూర, మెంతి ఆకులు ఏంటంటే అవి మంచిగా క్లీన్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను అవి. ఈ పేస్ట్ కూడా బాగా అయింది. పేస్ట్ అనేది కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇంకా కళాయిలో ఆయిల్ వేసుకొని తెల్లుల్లి మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. ఆకు అనేది మంచిగా క్లీన్గా కడుక్కొని అందులో కళాయిలు అనేది వేసుకోవాలి. అదిగోండి చూడండి మంచిగా కడుక్కొని వేసుకుంటాను. కానీ మెంతికూర అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, చేయండి మీరున్న. అలా వేపుకోవాలి, చక్కగా వేపుకొని పక్కన అనేది పెట్టుకోవాలి. అలా బాగా వేగాలి అవి. అదిగోండి ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా అదే కళాయిలోనే ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అవన్నీ వేసుకోవాలి. పోపులన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫస్ట్ వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మొత్తం మాడిపోయినట్టు అయిపోతుంది. తర్వాత టమాటా అనేది వేసుకోవాలి, ఆ మిక్సీ చేసింది. నెక్స్ట్ అందులో పసుపు, కారం మీకు తగ్గట్టు వేసుకోండి. ధనియాల పౌడరు, తర్వాత జీరా పౌడరు, ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్, ఆ పచ్చి వాసన పోయినంత వరకు. ఇప్పుడు మనం మిక్సీ ఆ పల్లీలు ఉన్న నెక్స్ట్ నువ్వులు, శనగపప్పు మిక్సీ పట్టుకుంది అది కూడా వేసుకోవాలి. అది బాగా దగ్గర అయిన తర్వాత ఈ మెంతికూర కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకుంటే నిజంగా పప్పులాగా ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర వేసుకొని దింపుకోవాల్సిందే. కానీ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దించే ముందు ఏంటంటే కొంచెం టేస్ట్కి చికెన్ మసాలా అనేది వేసుకోండి. కానీ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది. ఇంతవరకు చూసారంటే వీడియో మీకు నచ్చి ఉంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.